జీటీపీఎల్ ప్రేక్షకులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వం ఎవరిపై కక్షపూరితంగా వ్యవహరించడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టీకరణ. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లో ప్రభుత్వం ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉండదని వెల్లడి. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో రాష్ట్ర షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. కరీంనగర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. బీఆర్ఎస్ ద్వారానే నగరం అభివృద్ధి చెందిందని వెల్లడి. కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా వార్షిక డిమొబిలైజేషన్ పరేడ్. పోలీసుల కవాతును పరిశీలించిన సిపి గౌస్ ఆలాం. కరీంనగర్ కలెక్టర్ కు విశిష్ట గౌరవం. ఎన్నికల నిర్వహణలో ఉత్తమ కృషికి రాష్ట్ర స్థాయి అవార్డు ప్రదానం. కరీంనగర్లో ప్రైవేట్ పీఈటీల క్రికెట్ లీగ్ పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. అభివృద్ధి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన చేశారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. మార్కెట్లో మార్క్పెడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ కనీస మద్దతు ధర 8,000కు క్వింటాల్తో కందులు తూకం వేసి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రైతులు దళారులకు కందులు అమ్మి మోసపోవద్దని మార్కెట్ యార్డులోనే కందులు అమ్ముకోవాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న ఫైర్ స్టేషన్ భవనాన్ని పరిశీలించి ఏప్రిల్లోపు భవన నిర్మాణాలు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. 7,49,00,000తో సిద్దిపేట హన్మకొండ జాతీయ రహదారిపై ఉన్న కొత్త చెరువు సుందరీకరణ మరియు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. హుస్నాబాద్ కొత్త చెరువు అభివృద్ధి జరగాలని ఈ ప్రాంత ప్రజలు చాలా కాలంగా కోరుకుంటున్నారని తెలిపారు. ఇరిగేషన్ అధికారుల ప్రతిపాదనలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఎల్లమ్మ చెరువు కెనాల్స్ అభివృద్ధికి 3.5 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. దేవతల బావి వద్ద 2 కోట్ల రూపాయల వ్యయంతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి మరియు 1వ వార్డు మినీ స్టేడియం పక్కన పార్క్ అభివృద్ధికి 2 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. గత వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు చేయడం జరుగుతుందని తెలిపారు. డ్రైవింగ్ ట్రాక్ ఆర్డీఏ యూనిట్ కార్యాలయానికి సంబంధించి చిత్రపటాలను పరిశీలించారు. జీఆర్ఆర్ కాలనీ వద్ద 30 లక్షల రూపాయలతో హుస్నాబాద్ పట్టణానికి తాగునీటి సరఫరా కొరకు కొత్త పైప్ లైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పెరగాలనే ఆలోచనతోటి ఇటీవల కేటాయించిన నిధుల నుంచి 2 కోట్ల రూపాయలతోటి ఒక మంచి షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం జరుగుతోంది. అదేవిధంగా మోడల్ స్కూల్కు మినీ స్టేడియం పక్కన ఉన్నటువంటి 2 ఎకరాల ఖాళీ స్థలంలో పిల్లలందరికీ ఉపయోగపడే విధంగా 2 కోట్ల రూపాయలతోటి చిల్డ్రన్స్ పార్క్ ఓన్లీ పిల్లలకు సంబంధించి అటు స్టేడియంను కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో స్టేడియం ప్లస్ దానికి అనుసంధానంగా చిల్డ్రన్ పార్క్స్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే కొత్త చెరువుకు సంబంధించి ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా పాత ఎంఆర్ఓ ఆఫీస్ వెజిటేబుల్ అండ్ నాన్ వెజిటేబుల్ మార్కెట్ దగ్గర కూడా ఒక షాపింగ్ కాంప్లెక్స్ 2 కోట్ల రూపాయలతో కూడా ఇలా ఫౌండేషన్ వేసుకుంటా ఉన్నాం. దాని తదుపరి ఎల్లమ్మ చెరువు దగ్గర కూడా కాలువలు రైతాంగానికి ఉపయోగపడే విధంగా అది కూడా ఒక 3.5 కోట్ల రూపాయలతోటి ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతోంది. ఇది కాక పట్టణ సుందరీకరణ పేరు మీద ఇప్పటికే అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మహిళలు కోటీశ్వర్లు కావాలనే తపనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయడం జరిగిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 646 మహిళా సంఘాలకు రూపాయలు
2,06,62,348 రూపాయలు వడ్డీ రహిత రుణాల రూపంలో మంజూరు చేయబడింది. ఈ ఆర్థిక సహాయం ద్వారా మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకొని కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునే అవకాశం పొందుతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, జగిత్యాల బి రాజగౌడ్, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు జగిత్యాల శ్రీఎల్ జీవాకర్ రెడ్డి, శ్రీజీ రవీందర్, కొరుట్ల మున్సిపల్ కమిషనర్ శ్రీమతి కె అనిత, పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు డి శ్రీనివాస్ గౌడ్, మెప్మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఈ కార్యక్రమం ప్రారంభంలో అతిథులకు స్వాగతం పలికి అనంతరం జ్యోతి ప్రజ్వలన మరియు తెలంగాణ రాష్ట్ర గీతాలాపన నిర్వహించారు. మెప్మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డి శ్రీనివాస్ గౌడ్ కార్యక్రమ నివేదిక సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముగింపులో మహిళా సంఘాల ప్రతినిధులకు చెక్కులను అందజేశారు. చివరగా వందన సమర్పణతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. మొదటి సంతకం గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ప్రభుత్వం ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు కానీ ఉచితంగా మా సోదరిమణులకు బస్సు సౌకర్యం కల్పించి ప్రతి నెల ఎంతమంది అయితే మా సోదరిమణులు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఉచిత బస్సు ఫ్రీ బస్ టికెట్ను సుమారు కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుందమ్మా. మా చెల్లెలకు, మా అక్కలకు, మా తల్లులకు ఎక్కడ కూడా ఆర్టీసీ పరంగా దూర ప్రాంతాలకు ఎక్కడికి వెళ్ళినా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. మీకు తెలుసు, ఒక రేషన్ కార్డు మనకు దరఖాస్తు పట్టుకున్నప్పుడు ఈ విధంగా మీటింగ్లు అయితే, ఈ విధంగా ప్రజాప్రతినిధులు వస్తే, అధికారులు వస్తే రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఇచ్చినాం. ఈరోజు మీరు కోరుకున్న ప్రభుత్వంలో కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చినాం. రేషన్ కార్డుపై ఏదైతే డబ్బు ఉన్న వాళ్ళు సన్న బియ్యం తింటారో ఆ సన్న బియ్యాన్ని కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా సన్న బియ్యాన్ని ఇచ్చింది ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మనం చేస్తున్నాం. మరి అదేవిధంగా 200 యూనిట్లు ఉచితంగా ప్రతి నెల మీరు 200 యూనిట్లు కరెంటు ఖర్చుకున్నటువంటి మా కుటుంబాలకు ఉచితంగా 200 యూనిట్ల కరెంటు మాఫీ చేసి ఆ బిల్లు కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఇందిరా మహిళల్లో కూడా ఏదైతే పేదవాళ్ళకి సంబంధించిన ఇందిరా మహిళల కదా ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇందిరమ్మ శాంక్షన్ అయ్యి ఇందులో మొదలు పెట్టుకుంటే బిల్లు కోసం అధికారుల దగ్గర అవసరం లేదు, మాలాంటి నాయకుల దగ్గర రావాల్సిన లేదు. అలా పునాది వేసుకుంటే 1 లక్ష రూపాయలు, గోడలు లేపితే 1 లక్ష రూపాయలు, స్లాబ్ వేస్తే 2 లక్షలు, పూర్తి చేసి 5 లక్షలు నేరుగా సోదరిమణి అకౌంట్లో ఇందిరమ్మ ఇంటికలా నెరవేర్చే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. దానిలో భాగంగా ఈ నియోజకవర్గానికి మరి శాసనసభ్యులు గారు కానీ, ఇక్కడ కలెక్టర్ గారు కానీ, ఇక్కడ పెద్దలందరూ కూడా ఈ అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా మిగిలిపోయిన వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇల్లు అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చేది. దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మనవి చేసుకుంటూ కరీంనగర్లో ప్రైవేటు పీఈటీల క్రికెట్ లీగ్ పోస్టర్ను మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగ్ల కమలాకర్ ఆవిష్కరించారు. కరీంనగర్ జిల్లా ప్రైవేటు వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1న నిర్వహించే పీపీఈటీఏ సూపర్ 6 క్రికెట్ లీగ్ పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్ను కరీంనగర్ ఎమ్మెల్యే గంగ్ల కమలాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయులకు అన్ని వేళల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అదేవిధంగా ప్రైవేటు వ్యాయామ ఉపాధ్యాయుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుత కాలంలో క్రీడలకు ఆదరణ పెరిగిందని ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులను క్రీడల్లో రాణించే విధంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రతి పాఠశాలలో పీఈటీ పోస్టులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 1న కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యేకు నిర్వాహకులు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు, ప్రైవేట్ వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం గౌరవ అధ్యక్షులు నందేలి మహిపాల్, జిల్లా ప్రైవేటు వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బత్తిని శ్రీధర్ గౌడ్, దారం గౌతమ్ రెడ్డి, కోశాధికారి కంకటి అనూప్ కుమార్, ముఖ్య సలహాదారు సిల్వేరి మహేందర్తో పాటు మైపాల్, ముఫాజిల్, స్వామి, ప్రశాంత్, దుర్గారాజు, రవి, మణి, వినయ్, సుశీల్, మహేందర్, శ్రీనివాస్ నాయక్
తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగల కమలాకర్ను జిల్లా ప్రైవేటు వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కరీంనగర్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్లోని 45వ డివిజన్ మంకమ్మ తోటలో 7 లక్షల రూపాయలతో 300 కిలోమీటర్ల మంచినీటి పైప్లైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు డివిజన్ వాసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. నాణ్యతతో త్వరగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు ఎమ్మెల్యే గంగుల సూచించారు. కరీంనగర్లో మట్టి రోడ్డు లేకుండా చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా నయా పైసా పని చేయలేదని, కనీసం గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులైన పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దిండిగాల మహేష్, గుగ్గిల జయశ్రీ, శ్రీనివాస్, మైనార్టీ నగర శాఖ అధ్యక్షులు సౌకత్ అలీ, అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్, సుడా మాజీ డైరెక్టర్ నేతి రవివర్మ, నాయకులు మెతుకు సత్యం, బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ప్రతినిధులు ఒడ్నాల రాజు, ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి, రవీందర్, శ్రీనివాస్, మిడిదొడ్డి నవీన్, నందెల్లి చిన్న, మహేష్, అంజలితో పాటు డివిజన్ వాసులు పాల్గొన్నారు. సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులు ఇబ్బందులు పడకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు సూచించారు. 19వ డివిజన్ రేకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలభద్రి శోభారాణి శంకర్ ఆహ్వానం మేరకు ఆదివారం రేకుర్తిలోని సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా అమ్మవార్లను రాజేందర్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాజేందర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా రాజేందర్ రావు జాతర ఏర్పాట్లను పరిశీలించి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఈవో సంబంధిత అధికారులకు రాజేందర్ రావు సూచించారు. అదనంగా సౌకర్యాలు ఏమైనా అవసరం ఉంటే మున్సిపల్ కమిషనర్తో మాట్లాడతానని, జాతరకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూస్తానని స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ముందుండి పనిచేయాలన్నారు. కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వార్షిక మొబిలైజేషన్ నిర్వహించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం హాజరై సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించి పరేడ్ను పర్యవేక్షించారు. పోలీస్ సిబ్బందిని ఉద్దేశించి సిపి ప్రసంగిస్తూ ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ యాన్యువల్ మొబిలైజేషన్ కార్యక్రమం ద్వారా సిబ్బందికి వృత్తిపరమైన శిక్షణను పునరుద్ధరించడం జరుగుతుందని తెలిపారు. బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఇలాంటి వార్షిక శిక్షణ తరగతులు పోలీసుల్లో మరింత నైపుణ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయని, దీనివల్ల ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించవచ్చని పేర్కొన్నారు. గత 4 వారాలుగా జరిగిన ఈ శిక్షణ కాలంలో సిబ్బందికి క్షేత్రస్థాయి విధులకు సంబంధించిన పలు కీలక అంశాలపై తర్ఫీదు ఇచ్చారన్నారు. వివిధ రకాల తుపాకుల వినియోగం మరియు మెయింటెనెన్స్ పై ప్రత్యేక శిక్షణ, ఖైదీలను కోర్టులకు లేదా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లే సమయంలో పాటించాల్సిన భద్రతా నియమాలు, భద్రతా గార్డుగా మరియు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా నిర్వహించాల్సిన బాధ్యతలు, అత్యవసర సమయాల్లో గురి తప్పకుండా ఫైరింగ్ చేసే విధానంపై ప్రాక్టికల్ శిక్షణ అందించామన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం భారతదేశపు మొట్టమొదటి రేడియో విజువల్ ప్రజాప్రసార కార్యక్రమంగా నిలిచిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. హుజురాబాద్ మండలంలోని ఉప్పాల నర్సింగాపూర్లో స్థానిక బీజేపీ శ్రేణులతో కలిసి కృష్ణారెడ్డి వీక్షించారు. ప్రోగ్రాం అనంతరం గంగడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ 2014 అక్టోబర్ 3న విజయదశమి పర్వదినాన ప్రారంభమైన ఈ కార్యక్రమం సామాన్య ప్రజలతో నేరుగా సంభాషించడానికి, దేశాభివృద్ధిలో పౌరులను భాగస్వాములను చేయడానికి ఒక శక్తివంతమైన వేదికగా మారిందన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ ద్వారా ప్రసారమయ్యే ఈ ప్రసంగం హిందీతో పాటు 22 జాతీయ భాషలు, 29 మండలికాలు, 11 అంతర్జాతీయ భాషల్లో ప్రసారం అవుతుందని తెలిపారు. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన అంశాల గురించి ఆయన వివరించారు. ముఖ్యంగా జనవరి 26వ తేదీ మన రాజ్యాంగ నిర్మాతలకు నివాళులర్పించే అవకాశాన్ని మనకు కలిగిస్తుందని చెప్పుకొచ్చారు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యులు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న స్వర్గమం పెద్దపల్లి జిల్లా వడ్కపూర్కు చేరారు. మావోయిస్టు మాజీ నేత చంద్రన్నకు కుటుంబ సభ్యులు, తోటి మిత్రులు కలిసి ఆత్మీయ సత్కారం చేశారు.
దోపిడీ లేని నవ సమాజం కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటానని తెలిపారు. ఆనాడు నక్సలైట్ల వల్లే ప్రజల్లో ప్రశ్నించే తత్వం ఏర్పడిందని, దోపిడీ అసమానతలు ఉన్నన్ని రోజులు మావోయిస్టు సిద్ధాంతం అంతం కాదన్నారు. నేడు మావోయిస్టు పార్టీలో సంక్షోభం వచ్చిందని తెలిపారు. ప్రజా సమస్యల కోసం పోరాడడానికి నిరంతరం సిద్ధంగా ఉంటానని చెప్పారు. ఉర్జువా పార్టీలలో చేరను, ప్రాణమున్నంత వరకు కమ్యూనిస్టు వాదిగానే ఉంటానని తెలిపారు. నమ్మిన సిద్ధాంతం కోసం పార్టీలో చేరా ఎవరో పిలిస్తే బయటికి రాలేదని స్పష్టం చేశారు. అలా రావడం మంచిది కాదని, ప్రస్తుతం తాను మాత్రం చేతకాక బయటకు వచ్చానని చెప్పారు. అది వాలంటరీగా మనం ప్రజల్లోపటి పార్టీలోకి పోవడం కావచ్చు, పార్టీ నుంచి రావడం కావచ్చు, అది వాళ్ళ వాలంటరీగా పోవడం ఉంటుంది, రావడం ఉంటుంది. ఒకరు పిలిపిస్తే రావడం అది కరెక్ట్ కాదు. మనం నమ్మిన సిద్ధాంతం కోసం పోయినాం, నమ్మిన సిద్ధాంతం కోసం వచ్చినాం మనం చేత కాబట్టి ఇంకో లెవెల్లో రావాలని మనం పిలవడం అనేది కరెక్ట్ కాదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు వివిధ జిల్లాలలో గొర్రెలను ఎత్తుకెళ్తున్న దొంగల మూటాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన బుర్రబోయిన కుంటయ తిరుపతి ఎక్కలదేవి పర్వతాలు అనే గొర్రెల కాపర్లు చందుర్తి మండలంలోని మర్రిగడ్డ గ్రామ శివార్లో గొర్రెల మంద నుండి ఈ నెల 11న రాత్రి గుర్తు తెలియని వ్యక్తుల గొర్రెల మంద నుంచి 30 దొంగలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చందుర్తి పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారం ఆధారంగా నిందితులైన కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండల కేంద్రానికి చెందిన గుల్లేని కుమార్లను అదుపులోకి తీసుకొని విచారించారు. 9 మంది ఒక మూటాగా ఏర్పడి కొన్ని రోజుల నుంచి సులువుగా డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో గొర్రెలను కారు, ట్రాలీ, ఆటోలో దొంగతనం చేస్తామని వారు విచారణలో తెలిపారు. వారి నుంచి 40 గొర్రెలను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్కు తరలించారు. మిగతా నిందితులు పరారీలో ఉన్నారని సిఐ తెలిపారు. వీరు అంతర్రాష్ట్రలోని ఉమ్మడి కరీంనగర్తో పాటు ఆదిలాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో గొర్రెల దొంగతనం కేసులో నిందితులుగా ఉన్నారని, ఈ కేసు ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తున్నాయి. చందుర్తి ఎస్ఐ గారు, అదేవిధంగా తన యొక్క సిబ్బంది అయినటువంటి కానిస్టేబుల్ ప్రమోద్ మరియు రవి, ఏఎస్ఐ ఆనంద్ వీళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, టెక్నికల్ ఎవిడెన్స్ మీద ఈరోజు మరి నిందితులైనటువంటి కోటపోచయ్య, గొల్లేని కుమార్ వీరిద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వారి యొక్క ఒప్పుదల అండ్ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయి వేడుకల్లో కరీంనగర్ జిల్లాకు మరో విశిష్ట గౌరవం దక్కింది. ఎన్నికల నిర్వహణలో వినూత్న ఓటర్ల అవగాహన కార్యక్రమాలు, శిక్షణ, సామర్థ్యాభివృద్ధి రంగంలో చేసిన ఉత్తమ కృషికి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డును కలెక్టర్ స్వీకరించారు. కలెక్టర్ దిశానిర్దేశంలో ఎన్నికల ప్రక్రియలో కీలక పాత్ర వహించే ఎన్నికల అధికారులు, సహాయక అధికారులు, పోలింగ్ సిబ్బంది, పరిశీలకులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నికల నిబంధనలు, విధి విధానాలపై స్పష్టమైన అవగాహన కల్పించడం, సిబ్బంది నైపుణ్యాలను మెరుగుపరచడం, పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టడం ఈ అవార్డుకు ప్రధాన కారణంగా నిలిచాయి. అలాగే వినూత్న ఓటర్ల అవగాహన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రజాస్వామ్యంపై ప్రజల్లో నమ్మకం పెంపొందించడంలో జిల్లా ఎన్నికల యంత్రాంగం విశేషంగా కృషి చేసింది. కరీంనగర్లోని 64వ డివిజన్ ముకరంపురాలో కాంగ్రెస్ పార్టీను కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షులు వైద్యులు అంజన్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు ఆవిష్కరించారు. మున్సిపల్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పార్టీ శ్రేణులకు వారు సూచించారు. ఏసీ మెకానిక్ అసోసియేషన్ వారి డైరీ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాచకొండ చక్రధర్రావు, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు అహ్మద్, మాజిద్ అలీ పాల్గొన్నారు. వేమ్లవాడ మున్సిపల్ పరిధిలోని కోనాయిపల్లి శివార్లో అక్రమంగా తరలిస్తున్న పేలుడు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు. వేమ్లవాడ మండలం కోయినపల్లి శివారులో ఉదయం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా ఆటోను వదిలి గుర్తు తెలియని వ్యక్తులు పారిపోయారు. పోలీసులు ఆటోను తనిఖీ చేయగా భారీగా జిలిటన్ స్టిక్స్ బయటపడ్డాయి. ఆటోతో పాటు పేలుడు పదార్థాలను సీజ్ చేసి పారిపోయిన వారి గురించి పోలీసులు ఆరా తీశారు. కోయినపల్లి నుంచి వేమ్లవాడ వైపు ఆటోలో 6 సంచులలో 1000కి పైగా
జిలిటర్ స్టిక్స్ తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆటోను పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ జరుపుతున్నారు. సంఘటనపై సిఐ వీరప్రసాద్ వివరణ కోరగా పేలుడు పదార్థాల రవాణాకు సంబంధించిన వివరాలను ఆరా తీస్తున్నామని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. నిజామాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం బుధవారం నిజామాబాద్లో నిర్వహించబడింది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పట్టణంలో పుట్టిన ప్రతి బిడ్డ వారి భవిష్యత్తు కోసం మనం పాటుపడాలి, వారి ఉద్యోగాల కోసం మనం పాటుపడాలి. ఈ పట్టణం మిగతా పట్టణాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దేందుకు, సుందరీకరణ చేసుకునేందుకు మనం పాటుపడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ బాధ్యత మీ మీదే ఉంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, సీట్ల విషయంలో. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబీర్ అలీ, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, రామకృష్ణ, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, సంస్థాగత బలోపేతం, బూత్ స్థాయి కమిటీల కార్యాచరణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. రైతులు, రైతు కూలీలు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, సమాజంలో అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నంలో, ప్రక్రియలో నిరంతరం మన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం నిమగ్నమైన విషయం కూడా మన అందరం గుర్తుపెట్టుకోవాలి, మనం జనంలోకి తీసుకుపోవాలి. నేను 2-3 విషయాలే ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా రాష్ట్రంలో అర్బన్ ఏరియాస్ అన్నిటినీ, అన్ని మున్సిపల్ కార్పొరేషన్ని, అన్ని మున్సిపాలిటీలని మన కాంగ్రెస్ ప్రభుత్వం నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్కి తీసుకుపోవడానికి అన్ని విధాలుగా ముందుకు పోతున్నాము. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వం ఎవరిపై కక్షపూరితంగా వ్యవహరించడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టీకరణ. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లో ప్రభుత్వం ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉండదని వెల్లడి. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో రాష్ట్ర షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. కరీంనగర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. బీఆర్ఎస్ ద్వారానే నగరం అభివృద్ధి చెందిందని వెల్లడి. కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా వార్షిక డిమొబిలైజేషన్ పరేడ్. పోలీసుల కవాతును పరిశీలించిన సిపి గౌస్ ఆలాం. కరీంనగర్ కలెక్టర్కు విశిష్ట గౌరవం. ఎన్నికల నిర్వహణలో ఉత్తమ కృషికి రాష్ట్ర స్థాయి అవార్డు ప్రదానం. కరీంనగర్లో ప్రైవేట్ పీఈటీల క్రికెట్ లీగ్ పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.